నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సింహద్వారం ఎదుట చెప్పులు విడవకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ మనం ఇప్పుడు అపార్ట్మెంట్ స్ట్రక్చర్ చూసుకున్నా, సిటీ కల్చర్ చూసుకున్నా, ఎదురుగానే మనకి షూ ర్యాక్ ఒకటి అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎదురుగా చాలా మంది అలా పెట్టుకుంటుంటారు. అలానే నేను చాలా దగ్గర చూసింది ఏంటంటే లోపల కూడా షూ ర్యాక్స్ అని లోపల చేయిస్తున్నారు, వార్డ్రోబ్స్ అని ఒక పేర్స్, షూ పేర్స్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళు లోపల కూడా పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకోవచ్చు సార్ అసలు ఇంట్లో అనేది? యాక్చువల్లీ మనము ఇంట్లో చెప్పులు వేసుకెళ్ళటమే ఒక ఇదిగా భావిస్తాము. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మీరు అడిగిన ప్రశ్నల్లో పొరపాటును కూడా చెప్పులు ఇంట్లో తీసుకురాకూడదు. బయట చెప్పులు అసలు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి అంటే నమ్నెస్ కనుక ఫుట్ కాలికి కనుక ఇబ్బంది అయితే వాళ్ళకి హెల్త్ పరంగా పెరిగిపోతుంది ఇబ్బంది. అలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇంట్లో చెప్పులు వేరుగా వేసుకుంటారు, దానికి తప్పులేదు. అంటే వాటిని బయటికి వేసుకొని తిరగరు, ఇంట్లోనే తిరుగుతారు కాబట్టి దానికి ఎటువంటి మట్టి అంటుకోదు. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ధూళి రూపంలో వస్తుంది ఇంట్లోకి. యాక్చువల్గా ఎందుకు వేసుకోకూడదు ఇంట్లోనే అంటారంటే, ఆ చెప్పులు మనం మొత్తం ఊరంతా తిరిగి వచ్చి అదే చెప్పులతో ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ ధూళి వస్తుంది, ధూళి దుమ్ము ఇల్లంతా పాడైపోతుంది ఒకటి. రెండవది మనకి శాస్త్రంలో ధూళి దుమ్మును ఆనుకొని నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఇంట్లో చూడండి, ఒక్కరోజు 2 రోజులు ఇల్లు తుడవలేదంటే ఎలా అయిపోతుంది ఇల్లు చూడండి. సంథింగ్ బ్యాడ్ స్మెల్ రావడం కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. తుడవగానే మనకి క్లియర్ అయిపోతుంది. అలాగా నెగిటివ్ ఎనర్జీ రాకూడదు కాబట్టి బయటది ఇంట్లోకి తీసుకురాకూడదు ఒకటి. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా తలుపుకి ఎదురుగా అయితే చెప్పులు ఉండకూడదు బయట. అలా అని పక్కన కూడా ఎప్పుడు ఉండొచ్చు, ఎక్కడ ఉండకూడదు అంటే, మనకు మొత్తం 4 దిశలు ప్రధానంగా తీసుకుంటాం. 16 దిశల్లో 4. ఆ 4 ఏంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. ఈ 4 ఉంటుంది మీకు మెయిన్ ఎంట్రన్స్ అనేది. అయితే ఇంట్లో నుంచి ఇది ఈశాన్య భాగం అవుతుంది ఈ పాయింట్ అనుకునే దగ్గర చెప్పులు పెట్టకూడదు. తూర్పు భాగంలో ఉండేటువంటి సింహద్వారాలు ఉండేవి. ఈశాన్యంలో కాకుండా ఈశాన్యానికి తూర్పుకి మధ్య భాగంలో పెట్టుకోవచ్చు, బయట సైడ్, లోపల వైపు కాదు, బయట వైపు. లేదండి మీకు అపార్ట్మెంట్లో ఇట్లా రోలా ఉంటుంది, మనకి అటు ఇటు ఉంటాయి కదా, అవతల గోడకు పెట్టుకునే ఛాన్స్ ఉంది. మాకంటే వీలైనంత మటుకు అవతల గోడకు పెట్టేసుకోవచ్చు, సంబంధం లేదు. అది నేను చెప్పినట్టుగా ఈశాన్యంలో కాకుండా తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, తప్పులేదు దానికి. ఇక పడమర గోడ అనుకోండి, ఉదాహరణకి తూర్పు అయిపోయింది కదా, పడమర గోడ అనుకోండి. పడమర గోడకి పడమర వాయువ్యం ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ప్లేస్లో మీరు పెట్టుకోవచ్చు చెప్పులు. ఓకే. దక్షిణం గోడకి దక్షిణ నైరుతి ప్రదేశంలో పెట్టుకోవచ్చు. దట్ వేస్టేజ్ జోన్. అది అంటే మనం ఏ జోన్లో పెట్టడం వల్ల మనకి బ్యాడ్ ఎఫెక్ట్ రాకుండా పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది అనే దానికి ఇది ఒక సంకేతం. సో దక్షిణ నైరుతి పెట్టుకోవచ్చు. అదే ఉత్తరం అనుకోండి, ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవచ్చు, లేదా వాయువ్యంలో పెట్టుకోవచ్చు మీరు చెప్పులు, దానివల్ల దోషం ఉండదు. కానీ తెలియక చాలామంది ఏం చేస్తారంటే, తూర్పులో ఇంటి ద్వారం ఉంటే ఈశాన్యంలో చెప్పులు పెట్టేస్తుంటారు. ఈశాన్య దేవతా గృహ కదా, ఈశాన్యం ఎనర్జీ అక్కడ పనిచేస్తుంది కదా, దేవతలకు సంబంధించిన ప్రదేశం, అది ఇబ్బందిస్తుంది. ఓకే. సో అది చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే, ఊరెళ్తున్నాం కదండి, ఊరెళ్తున్నాం కాబట్టి చెప్పులు ఇంట్లో పెట్టేసి వెళ్తామంటారు. కొంతమంది ఎక్స్ట్రా చెప్పులు ఉంటాయి వాళ్ళకి, అంటే వాళ్ళు వేసుకున్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. మీరు బయట కావాలంటే లాక్ చేసుకోండి, కానీ ఇంట్లో మాత్రం చెప్పులు పెట్టకండి దయచేసి. అది నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తుంది. మీరు 2-3 రోజులు ఊరెళ్తారు చూసారా, అది నెగిటివ్ ఎనర్జీని బాగా ఫామ్ చేస్తుంది. ఓకే. చెప్పులు పట్టు ఎవరెవరు ఉండరు సర్వసాధారణంగా. కొంతమంది భయం, అపార్ట్మెంట్లో చెవుడు పట్టుకుపోతాడు, కొంతమంది నేను చూసా అట్లా. అసలు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో అస్సలు పెట్టకూడదు. ఇంట్లో పెడితే ఏమవుతుందంటే అనారోగ్య సూచనలు ఎక్కువ పెరుగుతాయి, ఇంట్లో చెప్పులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, చెప్పులతో పాటు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఊరెళ్ళేటప్పుడు బయట ఉండే చీపుర్లు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అది ఆ 2-3 రోజులు వీళ్ళు పొరపాటును వాయువ్యంలో పెట్టారనుకోండి, బయట ఉండే తీసుకొచ్చి చీపుర్లు. బ్యాంకులో హ్యాకింగ్స్ జరుగుతుంటాయి చూసారా, బ్యాంకులో మనకి ఈ వీళ్ళ స్కామ్ అంటే వీళ్ళ అకౌంట్ హ్యాక్ అయింది, డబ్బులు ఎవరో కొట్టేశారంటారు కదా, వాయువ్యంలో అసలు చీపుర్లు పెట్టకూడదు. ఓకే. బ్యాంక్ హ్యాకింగ్ జరుగుతుంది. ఉత్తరంలో చీపుర్లు పెట్టినా మీకు డబ్బులు నిలబడవు, ఆగ్నేయంలో చీపుర్లు పెట్టినా నిలబడవు. చీపుర్లు ఒకవేళ మీరు బయట ఇంట్లో పెట్టేసుకుని వెళ్తారు. కొంతమందికి అలవాటు ఎలా ఉంటుందంటే, ఊరు వెళ్తున్నామని ఇంట్లో బయట వైపు ఉన్నవన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్తారు, ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని వెళ్ళిపోతారు 3 రోజులు 4 రోజులు. ఈ పెట్టేటప్పుడు ఈ చీపుర్ల విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఓకే. ఇది మెయిన్ ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాడే చెప్పులు కూడా ఇప్పుడు ఏదో అనారోగ్యం మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా తేమ కొంతమందికి చల్లదనంతో పడదు కదా, ఇంట్లోనే వాడి బయటకు తీసుకురాని చెప్పుల్ని కూడా ఇంట్లో పెట్టేటప్పుడు దక్షిణ నైరుతిలో కానీ పడమర వాయువ్యంలోనే పెట్టాలి ఆ చెప్పుల్ని తీసుకెళ్ళి, ఇంట్లో వాడేవి కనుక ఉంటే కనుక. ఇప్పుడు నాకు తెలిసి సార్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చెప్పులు వాడుతున్నారు. లైక్ బాత్రూమ్ అనారోగ్యం ఉంటే తప్ప మామూలుగా వాడకూడదమ్మా, లేకపోతే హీల్ పాడవుతోంది స్లిప్పర్ లేకపోతే అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అంటే ఇప్పుడు మనం డిస్కస్ కొంతమందికి కాలు తొందరగా పాడైపోతుంది తడి తగులుతాయి, అది వాళ్ళ గురించి వాళ్ళు వాడుకోవచ్చు, తప్పు కాదు. అంటే నీ ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్త దట్ ఈస్ డిఫరెంట్. కొంతమంది సాక్సెస్ వాడతారు, సాక్సెస్ కూడా నో ప్రాబ్లం, కానీ నువ్వు చెప్పులు వేసుకుంటున్నావు అంటే అనారోగ్య సమస్య ఉంటేనే వాడాలి, కానీ అదర్వైజ్ ఇంట్లో వాడకూడదు. ఎందుకంటే ఇల్లు అనేటువంటిది మనం ఏదో ఇటుకలు మట్టితో లేదా సిమెంట్తో కట్టామనుకుంటాం, కాదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వాస్తు పురుషుడు, దేవతలు, అసురులు వీళ్ళందరూ ఉండేటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారు. నువ్వు ఆల్రెడీ తిరుగుతున్నావు, దానికి నువ్వు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నమస్కరించుకుంటున్నావు, నా వల్ల అపరాధం జరుగుతుంది అని. ఇంకా నువ్వు చెప్పులు కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెడతానంటే ఎట్లా? తప్పకపోతే దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ కాబట్టి వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వీలైనంత మటుకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంకో రూపంలో అయినా వస్తుంటుంది కాబట్టి గుగ్గిలము సాంబ్రాణి వేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వేస్తుంటే ఇబ్బంది అనేటువంటిది రాదు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.